భారతదేశ చరిత్రలోనే మహిళా సోదరిమణులందరికీ కూడా ఒక చీకటి దినంగా ఏప్రిల్ 17 మిగిలిపోనున్నది. భారతదేశ చరిత్రలో ఏప్రిల్ 17, 2026 అనేది మహిళా సోదరిమణులందరి జీవితాల్లో కూడా ఒక చీకటి రోజుగా కాంగ్రెస్ పార్టీ మిగిల్చిన రోజుగా మారిపోతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి కూడా 1986లో అప్పుడు దేవగౌడ గారు ప్రధానమంత్రి ఉన్నప్పటి నుంచి మొదలుకుంటే, దేవగౌడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మహిళా బిల్లు పెట్టాలని ఆలోచన చేసినప్పుడు వ్యతిరేకించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆయనకు మద్దతు లేకపోవడంతో ఆ బిల్లును పెట్టే ప్రయత్నం చేయలేదు. దాని తదనంతరం 1998లో కానీ, 1999లో కానీ, 2002లో కానీ, 2003లో కానీ మరి వాజ్పేయి గారు బిల్లు పెడదామంటే 2/3 సపోర్ట్ లేకపోతే అప్పుడు కూడా 4 సార్లు అడ్డుకున్నటువంటి పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు. అయినప్పటికీ కూడా 2010లో కాంగ్రెస్ పార్టీ మొదటిసారి బిల్ తీసుకొచ్చినప్పుడు, రాజ్యసభలో బిల్ తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి మహిళలకు రిజర్వేషన్ బిల్లు తీసుకొస్తే పూర్తి స్థాయిలో మద్దతు తెలిపినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. 2010లో రాజ్యసభలో బిల్లు పాస్ చేసి లోక్సభకు తీసుకురాకుండా కోల్డ్ స్టోరేజ్లో పెట్టినటువంటి పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ. తిరిగి 13 సంవత్సరాల తర్వాత 2023లో మళ్ళీ ప్రధానమంత్రి మోడీ గారు 2023లో మరి తీసుకొచ్చి లోక్సభలో పాస్ చేసినటువంటి ఘన చరిత్ర కూడా మరి మోడీ గారికి దక్కింది. మరి 2010 నుంచి 2014 వరకు ఈ బిల్లు పెట్టకపోవడానికి కారణం అప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పొత్తుల పార్టీలు, కాంగ్రెస్ పార్టీ యొక్క అంతర్గత వ్యవహారాలు, అప్పుడు ములాయం సింగ్ యాదవ్ కావచ్చు, లాలూ యాదవ్ కావచ్చు, రకరకాల వ్యక్తులు మహిళలకు ఎందుకు రిజర్వేషన్ ఇవ్వాలి అని అడ్డుకోవడంతో, మహిళలకు రిజర్వేషన్ వద్దు అని అడ్డుకోవడంతో కాంగ్రెస్ పార్టీ మరి కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన మాట వాస్తవం. 2023లో ప్రధానమంత్రి మోడీ గారు లోక్సభలో పాస్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 2026లో మరి బిల్లు తీసుకొచ్చి 2029 ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్ ఫలాలు అందాలే. ఈ బిల్లు పాస్ చేసి 2 సంవత్సరాలు అయింది. 2026లో మనం కనుక ఈ నిర్ణయం తీసుకుంటే రాబోయే 2029 ఎన్నికల్లో మరి 1/3 ఆఫ్ ది మహిళలు చట్టసభలలో ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉందని చెప్పేసి ఒక మంచి సదుద్దేశంతో మరి బిల్ తీసుకొస్తే ఈరోజు కూడా అడ్డుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు. అంటే కాంగ్రెస్ పార్టీకి నాటి నుంచి నేటి వరకు కూడా ఏ రోజు కూడా మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలనే ఆలోచన లేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మహిళను రాజకీయంగా ఎదగనివ్వద్దు, మహిళలను పూర్తి స్థాయిలో అనగదొక్కాలే, మహిళలు ఎప్పటికి కూడా ఒకరి మీద ఆధారపడి ఉండాలనే ఆలోచనతోటి ఒక కుంచిత స్వభావంతో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి 30 సంవత్సరాల పాటు ఈ బిల్లును అనేక రకాల అడ్డంకులు సృష్టించినా కూడా మోడీ గారు 2023లో బిల్ పాస్ చేసి 2026లో తీసుకొచ్చి 2029 ఎన్నికల్లో ఇంప్లిమెంట్ చేద్దామంటే మళ్ళీ ఈరోజు కూడా అడ్డుపడ్డటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇప్పుడు ఈ బిల్లును అడ్డుకున్న తర్వాత వాళ్ళు సాధించింది ఏమున్నది? కాంగ్రెస్ పార్టీ సాధించిందల్లా 2034 వరకు రాబోయే ఈ 10 సంవత్సరాల వరకు కూడా మళ్ళీ మహిళలకు రిజర్వేషన్ గురించి ఆలోచన అనేది లేకుండా చేసినటువంటి ఘనత కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దక్కింది. ఈరోజు మోడీ గారు కానీ ప్రభుత్వం కానీ ఏమన్నారు? మనము 2027 సెన్సెస్ తర్వాత కనుక మహిళా రిజర్వేషన్ బిల్స్కు పోతే అది 2034 దాకా కూడా సాధ్యపడదు. కాబట్టి మనం కొన్ని అమెండ్మెంట్ చేసుకొని రాజ్యాంగ సవరణ చేసుకొని
మహిళలకు వెంటనే ఫలాలు అందిస్తామంటే దాన్ని కూడా భరించలేక ఎక్కడ భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలకు పేరొస్తుందనో, ఎక్కడ భారతీయ ఎన్డీఏ ప్రభుత్వానికి పేరొస్తుందనో, ఎక్కడ మహిళలు ఎదిగిపోతారన్న ఒక ఘోరమైనటువంటి వారి ఆలోచన విధానానికి నిదర్శనంగానే వారు నిన్న ఈ మహిళా బిల్లును అడ్డుకోవడం జరిగింది. ఆర్టికల్ 334ఏని కనుక సవరించుకుందామని ఆలోచన చేస్తే దాన్ని అడ్డుకున్నారు. ఈరోజు వాళ్ళు సాధించింది ఏమున్నది? ఆ ఆర్టికల్ అదేవిధంగా ఉండడంతో కొత్త సెన్సెస్ జనాభా వచ్చేంత వరకు, కొత్త జనాభా లెక్కలు వచ్చేంత వరకు మళ్ళీ మహిళా రిజర్వేషన్ బిల్ కానీ, డిలిమిటేషన్ బిల్లు కానీ ఎక్కడ కూడా ముందుకు సాగే అవకాశం లేదు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ మరి వారి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే కావచ్చు, మరి గతంలో అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, ప్రియాంక గాంధీ గారు కావచ్చు, నిన్న మీటింగ్ అయిపోయిన తర్వాత ఏం మాట్లాడుతూ ఉన్నారు? విజయ గర్వంతో వాళ్ళు ఏదో సాధించినట్టుగా మహిళలకు రిజర్వేషన్ రాకుండా చేసి ఏదో సాధించిన ఆనందంతో వాళ్ళు లోక్సభ నుంచి బయటికి వస్తూ వారు మాట్లాడే విధానం ఈరోజు ప్రపంచం అంతా కూడా చూసింది. చాలా దుర్మార్గం ఇది. మోడీ గారు క్లియర్గా చెప్పినారు, జనాభా లెక్క ప్రకారం 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రోరేటా ప్రకారంగా ఏ ప్రాంతానికి కూడా అన్యాయం జరగకుండా, భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం జరగకుండా మహిళా సోదరిమణులకు మరి 33% రిజర్వేషన్ ఇవ్వాలి, అది 2029 నుంచే ఇవ్వాలి అని చెప్పి ఆలోచన చేస్తే మరి వాళ్ళు ఈ విధంగా మరి దాన్ని అడ్డుకోవడం అనేది మరి నిజంగా కూడా ఘోరమైన అన్యాయంగా తప్పకుండా కూడా కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు భవిష్యత్తులో ఈ మహిళా సోదరిమణుల చేతిలో ఘోరమైనటువంటి పరాజయం తప్పకుండా వారికి లభిస్తుంది.